కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ బైకాట్ చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలని ప్రజల డిమాండ్ ఉంటే బీజేపీ టైంపాస్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ శాఖకు వెళ్లే విధంగా కంటోన్మెంట్ బోర్డు బి గ్రేడియర్కు విలీనంపై వినతి పత్రం అందజేసి బోర్డు సమావేశాన్ని బైకాట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత 5 సంవత్సరాలుగా బోర్డు ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం రాజరిక పరిపాలన కొనసాగిస్తుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆరోపించారు. బోర్డు మీటింగ్ని నేను బైకాట్ చేయడం అయింది. నిరసనలో భాగంగా ఏదైతే కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలని ఫైట్ ఉందో, ఈ నామినేటెడ్ సిస్టమ్ కరెక్ట్ కాదని ఏదైతే మేము అజెండా పబ్లిక్ తీసుకున్నారో దాన్ని సపోర్టుగా పబ్లిక్ అందరూ నిన్న ఎప్పుడైతే బోర్డు మీటింగ్ ఉందని చెప్పారో వెంటనే నాకు చాలామంది ఫోన్ చేసి పబ్లిక్ అందరూ ఏం చెప్పారంటే, ఈ యొక్క బోర్డు మీటింగ్ని మీరు పాల్గొనాలి, మీరు ఒక లెటర్ ఇవ్వాలి, ఈ యొక్క బ్రిగేడియర్ ద్వారా డిఫెన్స్ మినిస్టర్కు తెలుస్తట్టు, కన్సర్న్ అఫీషియల్స్ తెలుస్తట్టు పబ్లిక్ డిమాండ్ వాయిస్ ఏంటంటే ఈ కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేయాలి, ఈ నామినేటెడ్ సిస్టమ్ని రద్దు చేయాలని. దాని భాగంగానే వారికి ఇప్పుడు బోర్డు మీటింగ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ఎజెండా ఇదే ఉండే కాబట్టి వేరే బోర్డు మీద దాని మీద బ్రిగేడియర్ గారికి నేను లెటర్ అప్పచెప్పడం జరిగింది. లెటర్ ఇచ్చేసి బైకాట్ చేసి వస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క బోర్డు మీటింగ్ బైకాట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, బోర్డు మీటింగ్లో కూడా ఎజెండాలో కూడా నామినల్గా రెగ్యులర్ ప్రాసెస్లోనే ఏదైతే అజెండాలు ఉన్నదో రెగ్యులరే, పెద్దగా ఇంపార్టెంట్గా ఉండి దీంట్లో ఇంపార్టెంట్ ఉంటే ఉండేవాడిని. ఒకటి. రెండో విషయానికి వస్తే ఈ యొక్క సిస్టమే కరెక్ట్ కాదు, ఎలక్షన్ కావాలి. 2015 ఎలక్షన్ అయితే 2020లో కావాలి. 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసినా 2021లో ఎలక్షన్ రావాల్సింది 2026 అయినా వస్తలేదు. 27 దాకా కూడా వాళ్ళు పెట్టరు అన్న విధంగా వాళ్ళు గెజిట్ ఇచ్చారు. కాబట్టి ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు.